హలో, వెల్కమ్ టు శ్రీ పర్ణియా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఈరోజు వీడియోలో అంతా కూడా కంప్లీట్గా హ్యాండ్ ఓవెన్ స్టాక్ చూపించేస్తాను. అండ్ కొన్ని ఐటమ్స్ మళ్ళీ రీస్టాక్ అయిపోయాయి. చాలామంది ఎంక్వైరీ చేస్తున్నారు కంటిన్యూస్గా అబౌట్ దిస్ పర్టికులర్ ఐటమ్. సో న్యూ కలెక్షన్ ప్లస్ ఎబిట్ ఆఫ్ ఓల్డ్ కలెక్షన్ రెండు కలిపి చూపించేస్తాను. So before that, at the first time channel చూస్తున్నారు, kindly subscribe the channel and please do like the video and forward to your friends. This is a beautiful multi mala with Lakshmi అమ్మవారి pendant. ఆల్మోస్ట్ నేను 60 to 70 వరకు ఆర్డర్స్ తీసేసుకున్నాను. దాదాపుగా డిస్పాచ్ చేసేస్తాను. బట్ ఒక 4-5 ఐటమ్స్ కొంతమంది పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఈరోజు డిస్పాచ్ చేసేస్తాను. అది కాకుండా ఇంకొక 40 to 50 పీసెస్ రెడీగా ఉన్నాయి. మీకు ఎవరైనా కావాలనుకుంటే కనుక కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి. ఇది కంప్లీట్గా హ్యాండ్తో అల్లిన మాల. మీకు మాల అల్లకం చూస్తే అర్థమైపోతుంది. కట్టుతీగతో కంప్లీట్గా చేయితో అల్లుతూ చేసిన మాల ఇది. ఓకే, దిస్ ఈజ్ అ ప్రైస్ 650 రూపీస్. 18 inches ఈజ్ ద లెంత్. మీకు ప్యాకెట్ పార్టీలా వచ్చేస్తుంది. 650 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, 9850366640. దానికి వాట్సాప్ ద్వారా ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి. అండ్ మీరు దీనికి ఇయర్ రింగ్స్ కనుక పేరప్ చేయాలి అనుకుంటే కనుక యూ గో విత్ దిస్ ఇయర్ రింగ్స్. ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ కావాలి, కొంచెం లెందీగా పెట్టుకుంటాను అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మీరు ఇయర్ రింగ్స్ని దీంతో ఇలా మ్యాచ్అప్ చేసేసుకోవచ్చు. ఓన్లీ ఇయర్ రింగ్స్ ప్రైస్ వచ్చేసి 700 రూపీస్. ఓన్లీ ఇయర్ రింగ్స్ కాస్ట్ నేను చెప్తున్నాను 700 రూపీస్. దిస్ ఈజ్ అ డిఫరెన్స్, దిస్ ఈజ్ అ డిఫరెంట్ అండ్ దిస్ ఈజ్ అ డిఫరెంట్. ఓకే, అండ్ సేమ్ ఇదే పీస్ కంప్లీట్గా వైట్లో కూడా చేపించేసాను. సేమ్ ఇక్కడైతే ఎలాగా అల్లేసామో ఇక్కడ కూడా అలాగే అల్లేసాము. అండ్ ఇది కంప్లీట్గా హ్యాండ్ వర్క్తో అల్ల పీస్. అక్కడ కూడా మెషిన్ అల్లకమని వాడకుండా చుట్టుతూ వెళ్ళడం అనమాట కట్టుతీగతో కంప్లీట్గా. అండ్ దీని లెంత్ కూడా 18 inches వచ్చేస్తుంది. మీకు ప్యాటర్న్ సేమ్ ఇది ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది. పైన మాత్రం ఇక్కడ నేను మల్టీ బీడ్స్ యూజ్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి ప్యూర్లీ వైట్ ఇచ్చేసి కింద రూబీ పెండెంట్ ఇచ్చేసాను. ఒకవేళ మీకు అన్నీ సహకరిస్తే కనుక మీరు రెండు కూడా బుక్ చేసినా కూడా నీట్గా బాగుంటుంది. అంటే ఒక ప్యాటర్న్ ఇలా ఉంది కదా ఇంకోటి ఎందుకు అనేలాగా లేదు, రెండు బాగున్నాయి. దేనికి అదే బాగుంది, దీనికి ఇదే బాగుంది. సింపుల్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకి మీరు రెండు ఆర్డర్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. సేమ్ డిజైన్ అయినా కూడా మనం ఈ వర్క్కే ఇవ్వచ్చు. పర్ల్స్కి లైక్ మల్టీ బీడ్స్కి ఫ్యాషన్ రావడం పోవడం అంటూ ఏమీ ఉండదు. ఫర్ ఏ లైఫ్ టైమ్, ఫర్ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ అనమాట. ఇవన్నీ కూడా ఫ్యాషన్తో, ట్రెండింగ్తో, అకేషన్తో సంబంధం లేకుండా వేసుకునే కలెక్షన్స్ అంటే ఇవి. దీని ప్రైస్ కూడా సేమ్ 650 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది మాత్రం స్టాక్ వచ్చేసి 30 పీసెసే ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో ఫర్ ద బుకింగ్. తర్వాత మీ దగ్గర 2 ఉంటాయా, 3 ఉంటాయా, అయిపోయాయా, అప్పుడే అయిపోయాయా, ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి ఫీడ్బ్యాక్స్ వద్దు. నేను జెన్యూన్గా చెప్పేస్తాను, మీరు వినండి. దట్స్ ఆల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక పీస్ కూడా చూపించేస్తాను. అది కూడా కంప్లీట్గా హ్యాండ్ ఓవెన్ పీస్. బ్లాక్ బీడ్స్ వచ్చేసాయి. చూడండి ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఎన్ని లైన్స్ అంటే 4 + 4 8 చాలా ఉన్నాయి. ఇంకా దిస్ ఈజ్ అ 4, దిస్ ఈజ్ అ 4, దిస్ ఈజ్ అ 4, ఆల్మోస్ట్ 12 అన్నమాట. 12 లేయర్డ్ ఆఫ్ బ్లాక్ బీడ్స్. సైడ్ బాల్స్ ఇవి వచ్చేసాయి. అండ్ సైడ్ మాప్ వచ్చేసింది. బ్యాకర్ పార్ట్ అంతా కూడా ఇలాంటి చైన్ వచ్చేసింది. ఎక్స్ట్రాడినరీగా ఉంది వర్క్ అనేది. ఎక్కడ కూడా అంటే మీకు ఆర్టిఫిషియల్ అల్లకం కానీ, రఫ్నెస్ కానీ, అల్లకంలో కానీ ఎక్కడ కూడా లేదు. ఇదంతా కూడా హ్యాండ్ ఓవెన్ స్టాక్. మీకు ఇది చూస్తే అర్థమైపోతుంది హౌ ఫార్ జెన్యూన్ ద వర్క్ ఈజ్ అనేది. నెంబర్ ఆఫ్ లైన్స్ అండ్ కట్టుతీగతో అల్లిన ఈ మాల, దీని వర్క్, దీని జెన్యూన్నెస్ అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్. దీని లెంత్ వచ్చేసి మీకు సుమారుగా ఒక 20 నుంచి 22 inches ఈజీగా వచ్చేస్తుంది. రఫ్లీ 22 inches అయితే ఖచ్చితంగా ఉంటుంది. లెంత్ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. మీకు బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది.
నీట్గా బ్లాక్ బీడ్స్ ఎంతసేపు రెగ్యులర్గా వేసే బ్లాక్ బీడ్స్ వద్దు, కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే కనుక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్. 1350 రూపీస్ ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ వన్ మోర్ గ్రీన్ మాల. These are the 3 different pendants, completely with the green spindles వచ్చేసింది. మీకు సుమారుగా 18 నుంచి 20 ఇంచెస్ వచ్చేస్తుంది లెంత్ అనేది అప్రాక్సిమేట్లీ. నేను చెప్పేది 950 రూపీస్ ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీరు వర్క్ అంతా చూసేసుకోండి ఎంత బాగుంది అని. ఓకే, ఇది కావాలనుకుంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి కూడా మళ్ళీ రీస్టాక్ అయిపోయింది. దిస్ ఈజ్ అ గ్రీన్ ఆనెక్స్లో డ్రాప్స్. ఇది రెగ్యులర్ ఆనెక్స్ డ్రాప్స్ కాదు, నేను మీకు ఇంతకు ముందుకు చెప్పినట్టుగానే ఇవన్నీ కూడా కట్టింగ్ డ్రాప్స్. వెన్ యూ గో ఫర్ ద కట్టింగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే దీని షైనింగ్ అనేది ఇది పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం కాస్ట్ పెరుగుతుంది. మీరు ఎంత జెన్యున్గా ఉంటుందంటే ఈ బీడ్ అనేది మీకు ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ లుక్ రాదు. ఇన్ఫ్యాక్ట్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ నా దగ్గర ఇది గోల్డ్లో వేసుకున్నారు, అంత జెన్యున్గా ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ ఈ బీడ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. ఈ కటింగ్ బీడ్స్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ నాట్ సింథటిక్ ఆనెక్స్. ఇవన్నీ కూడా మీకు ఇలా పట్టుకుంటే దీని వెయిట్ తెలుస్తుంది. అండ్ పైన అంతా కూడా అన్కట్ స్టోన్ వచ్చేసింది, గ్రీన్ స్టోన్ వచ్చేసింది విత్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ స్క్వేర్ షేప్లో. నీట్గా సింపుల్గా ఒకటి కలెక్షన్తో కూడా వెళ్ళొచ్చు, లేదంటే పైన ఇలాంటి మాల వేసేసుకొని మీరు దేంతో అయినా పేరప్ చేసేసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది కంప్లీట్గా దేనికి ఇవ్వాలంటే డ్రాప్స్కి ఇవ్వాలి. మీ కాస్ట్ అంతా కూడా ఈ డ్రాప్స్కే పడుతుంది. ఈ కాస్ట్ అంతా కూడా నేను ఏదైతే కాస్ట్ చెప్తున్నానో దట్ ఈస్ 1800 రూపీస్. దీని ప్రైస్ దీని ట్యాగ్ ఏది 1800 తీసుకో 1800 రూపీస్. దీని ప్రైస్ వచ్చేసి 1800 రూపీస్. ద ఎంటైర్ కాస్ట్ గోస్ టు దిస్ డ్రాప్స్ బికాస్ ఆఫ్ దిస్ డ్రాప్స్ అనమాట ప్రైస్ అనేది. అండ్ లాస్ట్ టైం హుక్ ఇచ్చాను నేను సీజెట్లో, ఇప్పుడు వచ్చేసి చిన్నగా పైన అన్కట్ డ్రాప్ లాగా లైక్ స్టడ్ లాగా వచ్చేసింది. బట్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ నేను చెప్తున్నానంటే కాస్ట్ అనేది కంప్లీట్గా ఈ బీడ్స్కి పడుతుంది. అట్ ద సేమ్ టైం ఈ పైన స్టోన్ వర్క్ ఈ అల్లకంటు పడుతుంది. అంటే ప్రైస్ వచ్చేసి 1800 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీకు ఇవి జెన్యూన్గా అంటే జెన్యూన్గా ఉంటాయి బీడ్స్ అనేవి. మీకు దాదాపు క్యాప్చర్ అవుతుంది దీని కట్టింగ్నెస్ అనేది, దీని స్మూత్నెస్ అనేది. దిస్ ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బాగుంటుంది, అంటే ఒకటి వేసుకున్నా కూడా ఆర్టిఫిషియల్ అనేది రాదు వేసుకున్నందుకు మనకు. అట్ ద సేమ్ టైం చూసే వాళ్ళకు కూడా ఇది 1 గ్రామ్ అసలు తాటే రాదు, అంత బాగుంటుంది. వర్క్ అనేది చాలా జెన్యూన్గా నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అ ఫైన్ క్వాలిటీ ఆఫ్ సింపుల్ పర్ల్లో సింపుల్ బడ్జెట్లో నీట్గా ఉండే వర్క్తో తీసుకురావాలి అనే కాన్సెప్ట్తో చిన్న పెండెంట్ ప్లస్ మల్టీ లేయర్డ్ బీల్స్తో ఇచ్చేసాము. పెండెంట్ సైజ్ వచ్చేసి మీకు 2 ఫింగర్స్ అంత క్యాప్చర్ అవుతుంది. చిన్నది ఇన్ సెన్స్ మరి చిన్నదేం కాదు, ఆల్మోస్ట్ ఈ లెంత్ అండ్ విడ్త్ చూసేసుకోండి 2 ఫింగర్స్తో వచ్చేస్తుంది. అండ్ కంప్లీట్గా నక్షి వర్క్ వచ్చేసింది లోపలంతా కూడా. ఫైన్ క్వాలిటీ ఆఫ్ దీస్ బీడ్స్ అండ్ ఆనెక్స్. మీకు లెంత్ వచ్చేసి సుమారుగా 18 నుంచి 20 ఇంచెస్ వస్తుంది. వెరీ 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 అఫోర్డబుల్ ప్రైస్, దట్ ఈస్ 800 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇదంతా కూడా హ్యాండ్ ఓవెన్ కలెక్షన్. అండ్ నెక్స్ట్ ఇందులోనే కొంచెం పెండెంట్ సైజ్ పెరిగింది అనమాట, లిటిల్ బిట్ పెండెంట్ సైజ్ పెరిగింది ఇందులోనే. మీకు కంప్లీట్గా రూబీతో వచ్చేసింది.
దాంతో పోలిస్తే అక్కడ ఆల్మోస్ట్ 2 ఫింగర్స్ కవర్ అయిపోయింది పెండెంట్, ఇక్కడ 3 ఫింగర్స్ కవర్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా అన్కట్ వర్క్ వచ్చేసింది. టోటల్ స్టోన్స్ వచ్చేసి అన్కట్ వచ్చేసింది. అండ్ ఇది రూబీ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది. మాల అంతా కూడా మీకు సుమారుగా 18 నుంచి 20 ఇంచెస్ 20 ఇంచెస్ ఈజీగా వచ్చేస్తుంది మాల. 18 కూడా కాదు, 20 ఇంచెస్ ఈజీగా ఉంటుంది మాల అనేది. అండ్ ప్రైస్ వచ్చేసి 950 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ సేమ్ పీస్ వచ్చేసి మనకి గ్రీన్లో కూడా అవైలబుల్గా ఉంది. దిస్ ఈజ్ సేమ్ పీస్. ఇది వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది. దిస్ ఈజ్ కంప్లీట్లీ అన్కట్ పీస్. సేమ్ పెండెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఈ సేమ్, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చేసింది. ఇదేమో రూబీ గోల్డ్ కింద వచ్చేసింది. జస్ట్ ఆల్ ఈ సేమ్. 950 రూపీస్ ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సేమ్ పీస్ అండ్ రూబీ గోల్డ్ కాంబినేషన్లో అవైలబుల్గా ఉంది. అట్ ద సేమ్ టైం గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా కాసులో డిఫరెంట్ కాన్సెప్ట్తో చేసేసాము. అండ్ ఇదంతా కూడా చూడండి మీరు, మొత్తం అల్లుకుంటూ వెళ్ళిన కలెక్షన్ అనమాట. ఇదంతా కూడా కనిపిస్తుంది కదా వర్క్, అల్లకం ఎలా ఉంది అనేది. ఇన్ బిట్వీన్ 4 బీట్స్ మధ్యలో కాస్ వచ్చేస్తుంది. మళ్ళీ పైన 2 కింద 2 అగైన్ కాస్ ఇన్ బిట్వీన్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూస్తే అల్లకం అర్థమవుతుంది ఎలా అల్లుకుంటూ వచ్చేసాము. రెగ్యులర్గా 2 లైన్స్ కానీ కాకుండా మధ్యలో ఇలా స్క్వేర్ షేప్లో వచ్చేలాగా జస్ట్ మాలంతా కూడా ఇలా చుట్టేసేయాలన్నమాట. చుట్టేసి కిందికి మళ్ళీ ఇక్కడ నుంచి కాసు ఇచ్చేసాం. ఇది పోయి వచ్చేస్తుంది. వర్క్ అంతా కూడా చూడగానే అర్థమైపోతుంది. ఇది హ్యాండ్ వర్క్తో చేసిన పీస్, మెషిన్ అనేది వాడకుండా నీట్గా చుట్టూతో వెళ్ళడమే. ఇంకా థ్రెడ్ తీసేసుకొని కూర్చోవాలి గంటల తరబడిగా ఒక మాల మీద, కాస్త ఓపికగా. అంటే చేసే పని మీద ఇష్టంగా గౌరవంగా కూర్చుంటే కనుక ఇవన్నీ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు చేయాలి అనుకున్నా కూడా చేయొచ్చు. కాకపోతే కాస్త ఎక్కువ కాన్సన్ట్రేషన్ కావాలి. ఇవన్నీ చేయాలంటే ఎక్కువ ఓపిక కావాలి, ఎక్కువ ప్రేమ కావాలి. అంటే వాటిని డిజైన్ చేయాలంటే ముందు వాటిని బాగా ఇష్టపడాలి కదా మనం. అవన్నీ ఉంటే కనుక ఇదిగో ఇలాంటి అవుట్పుట్ వచ్చేస్తుంది. 900 రూపీస్ ఈజ్ అ ప్రైస్. మీకు ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దిస్ ఈజ్ అ బ్లాక్. అంటే ఈ బీడ్స్ వచ్చేసి కూడా ఆనిక్స్ బీడ్స్. మీకు తెలుస్తుంది కదా కటింగ్ అదంతా కూడా. ఎస్, ఇది వచ్చేసి సేమ్ మళ్ళీ మనకు వచ్చేసి ఇక్కడ పింక్లో ఉంది. సేమ్ వర్క్, సేమ్ అల్లకం. ఇందాక మనం చూసాం కదా బ్లాక్లో చూసాము, అదే అల్లకం ఇక్కడంతా కూడా. జస్ట్ ఇలా ఇలా అల్లుతూ ఈ రౌండ్ లాగా మాలను చుట్టుతూ వెళ్ళడం అనమాట. కిందికి వచ్చేసరికి కాసు ఇచ్చేస్తాం. మరి ప్లెయిన్గా వేస్తే బాగోదు కాబట్టి కిందికి వచ్చేసరికి కాసు. కాసులలో చాలా డిజైన్స్ పెట్టండి అని చాలా మంది అడిగారు. ఇది కొంచెం సింపుల్ బడ్జెట్లో నీట్గా ఉండే వర్క్ ఇదంతా కూడా. అంటే మీరు రెగ్యులర్గా గోల్డ్లో చూసే ఉంటారు ఈ డిజైన్. అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసి గ్రీన్, డార్క్ బాటిల్ గ్రీన్. వర్క్ అండ్ ఎవ్రీథింగ్ ఈ సేమ్. ప్రైస్ వచ్చేసి 900 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. 900 ఈజ్ ద ప్రైస్ ఫర్ ద పింక్, ఫర్ ద గ్రీన్ అండ్ ఫర్ ద బ్లాక్. ఇవన్నీ కూడా సేమ్ లైక్ సేమ్ లెంత్. ఇక్కడ నేను నెక్ సైజ్ ఒకటి మార్చాను, రెస్ట్ ఆల్ ఈ సేమ్. 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. 3 కలర్స్ ప్రైస్ వచ్చేసి 900 రూపీస్ ఈచ్. అండ్ మీకు సుమారుగా లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ వచ్చేస్తుంది. అండ్ ఇవన్నీ కూడా గోల్డ్ పాలిషింగ్లో ఉన్నాయి. సో మీరు ఏ కలర్ కావాలన్నా పిక్ చేసేసుకోవచ్చు. ఈచ్ ఆల్మోస్ట్ 15 వరకు అయితే రెడీ చేసి ఉంచాము. ఆఫ్టర్ దట్ కావాలంటే కనుక మీరు ప్రీ బుక్ చేసుకుదురు, కానీ కొంచెం టైం తీసుకొని ఇచ్చేస్తాను. అండ్ వన్ రిక్వెస్ట్ టు ఆల్ ద పీపుల్ ఏంటంటే,
దయచేసి అట్లీస్ట్ మీరు నాకు 2 to 3 days టైం కంపల్సరీగా ఇవ్వాలి డిస్పాచ్ చేయడానికి. మీరు ఇవాళ చేసేసి పేమెంట్ గంట కడిగితే ట్రాకింగ్ నేను ఇవ్వలేను. బికాజ్ జ్యువెలరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సెన్సిటివ్ వర్క్. అది ఎలా అంటే మీరు ఆర్డర్ చేసిన నిమిషంలోనే ట్రాకింగ్ ఇచ్చేసి మరో నిమిషంలో డెలివరీ అంటే కాదు. నా దగ్గర కాదు, ఎవరి దగ్గర కూడా కాదు. దిస్ ఈజ్ ఏ డెలికేట్, సెన్సిటివ్ అండ్ డీసెంట్ వర్క్. వీ నీడ్ సమ్ టైమ్ టు డిస్పాచ్ ఎవ్రీ డే. అవి సెటిల్ చేసేసి పంపించాలి అంటే టైం పడుతుంది. మీరు 1 day 2 days కాదు, మినిమం 2 to 3 days నాకు వర్కింగ్ డేస్ కావాలి డిస్పాచింగ్ టైం. అదొక్కసారి మీరు గమనించుకోండి. అది గమనించుకొని ఇఫ్ ఇట్ ఈజ్ అంటిల్ అన్లెస్ ఎమర్జెన్సీ అయితే యూ జస్ట్ మెసేజ్ మీ అడ్వాన్స్లీ. ఇది నాకు ఈ రోజు కంపల్సరీ కావాలి, ఇవ్వగలనంటే నేను ఖచ్చితంగా మాట ఇస్తేనే చేయండి. వితిన్ నెక్స్ట్ డేని డెలివరీ కావాలి, ఆ నెక్స్ట్ డేని డెలివరీ కావాలి అంటే అది కాదు. త్రో ద డిస్పాచ్ చేయాలి, కొరియర్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం కదా. సో నేనేం చెప్తున్నానంటే పండుగలకి ఫంక్షన్లకి సంబంధం లేకుండా మీకు ఏ ఐటమ్ ఎప్పుడు నచ్చితే అప్పుడు ఆర్డర్ చేసేసుకోండి. మరి నెక్ ఆఫ్ ద మూమెంట్ వచ్చే వరకు వెయిట్ చేయకండి. మీరు ఇబ్బంది పడకండి ఫస్ట్, తర్వాత నన్ను ఇబ్బంది పెట్టకండి. ఓకేనా? ఇవాళకైతే ఇదే కలెక్షన్. నెక్స్ట్ వీడియోలో మరింత బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుంటాను. అండ్ అప్పటి వరకు ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో కైండ్లీ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ ద టైమ్ విత్ మీ. At the same time, please like and forward to your friends this video. Thank you.